గౌరవనీయులు శ్రీ కృష్ణదాస్ గారు ఈ యొక్క భగవద్గీత ప్రవచనాలను చెప్పడానికి ముందుకొచ్చారు. ఈరోజు ఒక్కరోజే ఈ యొక్క భగవద్గీత ప్రవచనాలు నేను చెప్పడం జరుగుతుంది భద్రకాళి ఆలయ దేవస్థానంలో. కాబట్టి అందరు భక్తులందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఒక స్వామి చెప్పేటువంటి ఒక ప్రవచనాలు వినవలసిందిగా కోరుతున్నాము. ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. वीडियो वस्तुंदा ओके ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीकृष्णाय यदुभूषणा नरसका शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगनातिहरणा निर्वाणसन्दायका नीकुनृत्यद तृम्पवे भवलत् नित्यानुकम्पानिधि। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री राम। हरे कृष्ण। जय दुर्गे। శ్రీకృష్ణుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష ఆశీస్సుల చేత అమ్మవారి ఆశీస్సుల చేత మొట్టమొదటిగా భగవద్గీత మహాసభలు రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి ఆలయంలో వీరభద్ర స్వామి సన్నిధిలో అమ్మవారి సాక్షాత్తు దుర్గమ్మవారి సన్నిధిలో మొదలుపెట్టడం జరిగింది. ఈ భగవద్గీత మహాసభల యొక్క లక్ష్యం ఏమిటంటే
భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని విధంగా భగవద్గీత అందరికీ పరిచితమే. కానీ భగవద్గీత మహాసభల యొక్క లక్ష్యం ఏమిటంటే సమాజంలో చాలామందికి ఉన్న అపోహలు, అనుమానాలు, వారికి ఉన్న సందేహాలు తొలగించి సామాన్యునికి భగవద్గీత తెలియజేయడమే ఈ యొక్క ఉద్దేశం. అమ్మవారు నన్ను అనుగ్రహించి లేపాక్షిలో ఏ క్షణం మేము మొదలుపెట్టామో అది ఒక ప్రవాహంలాగా, ప్రవాహ తరంగంలాగా వెళ్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదలుపెడితే తెలంగాణ రాష్ట్రంలో అన్న భూపాలన్న సతీష్ అన్న ఆధ్వర్యంలో భద్రకాళి దేవస్థానం వరంగల్లో నాకు ఈ అవకాశం ఇచ్చి భగవద్గీత ప్రవచనం, శ్రీకృష్ణుని యొక్క ఆ ఉపదేశం ఏ అర్జునికైతే 5200 సంవత్సరాల కిందట మహాభారత సంగ్రామంలో ఉపదేశించిన సందేశాన్ని సామాన్యునికి అందజేసేలా చేసే ఈ చిన్న ప్రవచనం భక్తులందరికీ ఉపయోగపడాలని, వారు కూడా భగవద్గీత చదివి తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణ చేస్తూ తన జీవితాన్ని ఉద్ధరించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ స్వాగతం. శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారి స్వరూపమైన మీ అందరికీ భగవద్గీత ప్రవచనానికి స్వాగతం. తెలుగువారు ముఖ్యంగా ఘంటసాల గారి యొక్క మధురమైన గాత్రం చిన్నతనం నుంచి మనం వింటూనే ఉంటాం. ఎక్కడో దేవాలయంలో కానీ ఆలయాల్లో కానీ ఎక్కడి నుంచో దూరానికి వస్తూనే ఉంటుంది. మన చిన్నతనంలో నుంచి వింటూ ఉంటాం, ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఈ విధంగా ఘంటసాల గారి యొక్క ధాతుల నుంచి వెలువడుతుంది. భగవద్గీత అనేది ఒక ప్రత్యేకంగా వచ్చిన గ్రంథం కాదు. మహాభారతంలో భీష్మ పర్వంలో, యుద్ధ పర్వంలో 700 శ్లోకాలతో శ్రీకృష్ణుని భగవాని యొక్క గీత 574 శ్లోకాలతో అర్జునికి ఉపదేశించినదే ఈ భగవద్గీత. రెజ్యూమ్ కొట్టండి. రెజ్యూమ్ ఈ భగవద్గీత. ఓకే. తెలుగు వారికి మన అందరికీ ఉన్న సందేహాలు ఏమిటంటే ఆ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం, అర్జునికి ఉపదేశించిన వాళ్ళు నరనారాయణులు, నరుడైన అర్జునుడు, నారాయణుడు సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. నారాయణుడు అర్జునికి ఉపదేశించింది. అక్కడ నరుడు ఎవరంటే కేవలం అర్జునుడే కాదు, నర రూపంలో మానవ రూపంలో మనందరికీ ఉపదేశించినదే భగవద్గీత. ఇంకా ఎవరయ్యా రచించినది? ఏమన్నా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఏమైనా వివేకం రచించిందంటే కాదు, వ్యాసుడు రచించాడు. ఆ వ్యాసుడు ఎవరంటే ప్రాణమునిన వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే 21 అవతారంలో ఏ శ్రీ మహావిష్ణువు అయితే తీసుకున్న 21 అవతారంలో వ్యాసుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అంశ. ఒక సామాన్య మానవుడు రచించింది కాదు. లోకంలో ఇటు ఎడారి వైపు రచించిన గ్రంథాలు కానీ వాటి గ్రంథాలు నందు మనం పుస్తకాలను తీసుకోవచ్చు. ఇటు మంచుకొండలో నుంచి పుట్టిన పుస్తకాలు కానీ అవి 1215 సంవత్సరాల మానవ చేతిలో నుంచి రచింపబడినవి. ఇటు మంచుకొండల నుంచి పుట్టినవి ఒక 2000 సంవత్సరాల కింద ఉండొచ్చు. కానీ ఈ మహాభారతం పంచమ వేదం, పైగా వేదవ్యాసుడు నారాయణ యొక్క అంశాన్ని చెబుతుంది. మరి ఎందుకు స్వామి ఈ యొక్క భగవద్గీత మాకు అవసరము అంటే శంకరాచార్యుడు స్వామి చెప్తాడు, భగవద్గీత కించత గీత గంగాజలవ కనికా పీత సుకృతపి సమేన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన చర్చ అంటాడు. నాయనల్లారా, ఎవరైతే భగవద్గీత కించత గీత, భగవద్గీతలో ఒక శ్లోకమన్నా చదవనరా రోజుకు,
ఒక్క శ్లోకంలో కాకపోతే 2 లైన్లు ఉంటాయి కదా, 2 లైన్లలో ఒక్క లైన్ అన్న ఒక గీత చదవనరా నాన్న. గంగాజల కనికా పీత, ఎంతో పవిత్రమైన గంగాజలు కొన్ని మీ తలపైన శిరస్సు పైన చల్లుకోండి, లేకుంటే ఆ గంగాజలాన్ని తాగండి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, సుకృతపి మురారి సమ అర్చ అంటున్నాడు. అంటే మీరు ప్రీతికరంతో భక్తిగా ఆ ముర అరి, శ్రీ ముర అరి అంటే మురుడైన రాక్షసుడికి అరి ఎవరంటే శ్రీకృష్ణుడు. ఆ మురారికి ప్రేమతో భక్తితో మనస్ఫూర్తిగా అర్చన చేయండి. క్రియతే తస్య యమేన చర్చ, ఏ విధంగా ఎవరైతే భగవద్గీత రోజు ఒక శ్లోకం చదివి గంగా జలాన్ని ఎవరైతే తమ శిరస్సు చదువుకుంటూ ఒక గంగాజలం కొద్దిగా స్పృశిస్తూ ఉంటారో, ఎవరైతే కొద్దిపాటి సమయాన్ని ఆ శ్రీకృష్ణ భగవానికి ఎవరైతే తపస్సు చేసుకుంటూ భజిస్తూ పూజ చేసుకుంటూ ఉంటారో వారికి యమునితో చర్చే ఉండదు అంటున్నాడు. ఇంకా మీకు యముడితో భయపడాల్సిన అవసరమే లేదంటున్నాడు. ఎందుకంటే ఆ యముడు కూడా కాల రూపంలో శ్రీకృష్ణ భగవానుడే ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి ఆ యమునికి ఆర్డర్ పాస్ చేసేవాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. ఆయన కనుసైగ లేకోకుండా కూడా ఈ నవగ్రహాలు కానీ, 3 దేవతలు కానీ, త్రిమూర్తులు కానీ, ఈ యొక్క పంచభూతాలు కానీ, ప్రకృతి కానీ ఆయన కనుసైగ లేకోకుండా సూర్యుడు కూడా వెన్నెలకి ప్రసరింప చేయడానికి లేదు. ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. మరి పరబ్రహ్మ పరమాత్మనే ఆయన శ్రీకృష్ణుడికి మీరు సేవ చేస్తున్నట్టు శంకరాచార్యుడు చెప్తున్నాడు. దాంట్లో కొద్దిగా చదవని నాయన అంటున్నాడు. మరి ఆ విధంగా చదవడం వల్ల ఏమొస్తుంది స్వామి అంటున్నట్టు ఇంకా శంకరాచార్య ఏం చెప్పాడు అంటే, దాని యొక్క అర్థం కూడా సర్వోపనిషదో గావో భోక్త గోపాల నందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటున్నాడు. అంటే నాయనలారా, మీరు ఏ భగవద్గీత ఉందో అది సామాన్యమైనది కాదు, మీరు అనుకుంటున్నట్టుగా ఒక వ్యక్తి చేత రచింపబడినది కాదు. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపమైన వ్యాసుడి చేత రచింపబడినది. పైగా ఆ గీత అనేది భగవద్గీతే కాదు, అది గీతోపనిషత్తు అంటున్నాడు శంకరాచార్యుడు. గీతోపనిషత్తు అంటాడు. ఆ గీతోపనిషత్తు ఏ విధంగా ఉందంటే, ఒక ఆవు రూపంలో ఉంటే ఆవు నుంచి మనం పాలు తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఒక లేగ దూడను వదులుతాం పాల కోసం. వదిలితే అది ఆవు యొక్క పాలు కొద్ది తాగిన వెంటనే మళ్ళీ ఈ గొల్లవాడు ఏం చేస్తాడు, ఆ పాలు తీసుకునే వాళ్ళు వెంటనే ఆ దూడను పక్కన పెట్టేస్తారు. పేరుకేమో ఆ పాలు తల్లి పాపం దూడకి ఇస్తున్నామని ఆనందంగా ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ దూడను పక్కన పెట్టి మానవులమైన మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అది ఆవు యొక్క గొప్పతనం. అందుకే ఏమంటున్నాడు శంకరాచార్యుడు అంటే, ఆ ఆవు గీతా ఉపనిషత్తుల రూపంలో ఉండి ఆ అమృతము భగవద్గీత అవుతుంది అంటున్నాడు. ఆవు అనేది గీతా ఉపనిషత్తులు అవుతే ఆ లేఖకుడు ఎవరంటే అర్జునుడు అంటున్నాడు. ఇక్కడ మరి గొల్లవాడు ఎవరయ్యా, పాలు పిలికేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆ శ్రీకృష్ణుడు లేఖకుడైన అర్జునుని గీతా ఉపనిషత్తులైన ఆవు దగ్గరికి వదిలిపెడితే వచ్చే గీతా అమృతాన్ని సుదీర్భోక్త ఎవరైతే మంచిగా చక్కగా వింటూ మననం చేసుకుని జ్ఞానాన్ని ఆరాధిస్తుంటారో భోక్త, వారికి మాత్రమే ఈ గీతా అమృతం మహత్ అంటున్నాడు. ఇది సామాన్యునికి అర్థమయ్యేది కాదు, భక్తులకి జ్ఞానం ఉన్నవారికి మాత్రమే అంటున్నాడు. గీతా ఉపనిషత్తు నుంచి ఆవు నుంచి వచ్చే ఆ యొక్క అమృతము భగవద్గీత అమృతము మీరు తాగండి, పానము చేయండి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, మీరు స్నానం చేయడానికి ఏ విధంగా బాహ్య శరీరానికి నీటితో స్నానం చేసే మలినం పోతుందో, అదే విధంగా మనకు కొన్ని జన్మల నుంచి, కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క మలినాన్ని భగవద్గీత జలం ద్వారా మీరు తుడిచివేసుకోండి, తిరిగి మళ్ళీ జలం లేకుండా చేసుకోండి నాయన అని చెప్తున్నాడు శంకరాచార్యుడు. కానీ మన వాళ్ళ యొక్క అపోహలు ఏమిటంటే, ఎక్కడో వింటారు, ఇది రోడ్లో వెళ్తూ ఉంటుంది శవం, ఆ శవం దగ్గర పెట్టింటారు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి. ఓహో, ఇది భగవద్గీత కేవలం శవం దగ్గర పెట్టేదేమో అనుకుంటుంటారు. కాదండి, భగవద్గీత శవం దగ్గర పెట్టేది కాదు. మన వాళ్ళు ఎందుకు ఆ విధంగా శవం దగ్గర పెట్టారు అంటే,
శ్రీకృష్ణ భగవానుడు 8వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. అర్జున అంత్యకాలే చ మాం ఏవ స్మరన్ ముక్వా కలేవరం య ప్రయాతి సమద్భావం నా అస్తి అత్ర సంశయ అంటాడు. అర్జున ఎవరైతే అంత్యకాలంలో నా యొక్క నామాన్ని స్మరణ చేస్తారో వారు నా వైకుంఠధామం భూలోకధామమైన ఆ యొక్క సన్నిధిని చేరుకుంటారు. దాన్ని ఎవరైతే చదివి ఉంటారో రే వీడు చనిపోయాడు, వీడు ఉన్నప్పుడు ఒక భగవద్గీత వినడం కానీ భగవద్గీత చదవడం కానీ వరంగల్ పట్టణంలో భద్రకాళి దేవస్థానానికి వచ్చాడో లేడో కనీసం ఈ అంతకాలంలో శరీరం పడిపోయింది కదా ఇప్పుడన్నా పెట్టండిరా వాని యొక్క జన్మ ముక్తి పొందుతాడని మన వాళ్ళు పెట్టారు తప్ప వాస్తవానికి అది శవం దగ్గర పెట్టేది కాదు. ఇంకా దాంట్లో మర్మం ఏమిటంటే సూక్ష్మంగా అక్కడ వాస్తవంగా పెట్టకూడదు, కానీ అందులోపల ఉన్న సూక్ష్మం ఏమిటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటుంది తస్మాత్ జాగ్రత్త నాయన, ఎందుకంటే ఇది జాయతే గచ్చతే ఇది జగత్. ఈ జగత్ అనేది పుట్టిక ఆ యొక్క మనిషికి ఎవరైతే పుట్టారో వెంటనే మరణం ఇక్కడికే వచ్చి కూర్చుంటుంది. అది ఏ క్షణం ఉంటుందో బ్రహ్మ లిఖిత పూర్వకంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుంది రే నాయన మీరు కూడా జాగ్రత్తరా, వీడు పుణ్యకర్మలు చేసిండో లేదో, ఒక భగవద్గీత చదివిండో లేదో, కనీసం అమ్మవారిని దర్శనం చేసుకున్నాడో లేదో, ఒకరోజైనా భగవద్గీత ప్రవచనం విన్నాడో లేదో, మీరైనా కొద్ది కనీసం ఈ భగవద్గీత శ్లోకాన్ని విన్నారు కదా మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్ళి భగవద్గీత తెచ్చుకొని చదువుకోవడం ఆయన మీ జన్మ ధన్యమవుతుందని అందులో ఉన్న సూక్ష్మం. అంతే తప్ప శవం దగ్గర పెట్టేది కాదు. దీన్ని మనమే నిర్మూలించాలండి. ఎందుకు దీన్ని నొక్కి మరీ చెప్తున్నానంటే 2008 సంవత్సరంలో నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో నా యొక్క స్నేహితుడు నేను భగవద్గీత రాత్రి 8:30 వింటూ ఉంటే అంటే నేను ఏదో తన్మయత్వంలో వింటూ ఉంటున్నాను. ఆ సమయంలో వచ్చి చెప్పాడు, విక్రమ ఈ భగవద్గీత ఈ సమయంలో వినకూడదు, నీకు తెలివిందా లేదా బుద్ధి ఉందా లేదా ఎందుకు వింటున్నావు అంటున్నాడు. ఏ రా తప్పేముంది భగవద్గీత వింటే మంచిది కదా అంటే వినకూడదు శవం దగ్గర పెట్టేది అంటున్నాడు. ఎక్కడొచ్చింది ఆ యొక్క బుద్ధి అంటే వీడు రోడ్డులో వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు పైన దగ్గర ఆ జాత సింగ్రువో శ్లోకం విని ఓహో ఇది కేవలం భగవద్గీత శవం దగ్గర పెట్టేది అని అనుకుని వీరి యొక్క బుద్ధి కూడా అదే అనుకుంటున్నాడు. దీన్ని మనమే తెలిపివేయాలండి. ఎడారిలో రూపురేఖల వారికి అయినప్పుడే వాళ్ళు గట్టిగా పట్టుకుంటే మరి మనుషులు ఈ 2000 సంవత్సరాల వాళ్ళకి గట్టి పట్టుకుంటే మనం ఇంకెంత గట్టిగా పట్టుకోవాలి? పురాతనం అనాది ఆది ఎక్కడుందో తెలియదు. సామాన్య మానవునికి A+B² ఇంటిగ్రేషన్ CAE IIT IIIT నాసా సైంటిస్టులు కూడా అంతు చిక్కపట్టని యొక్క జ్ఞానం మన యొక్క పురాతన మన యొక్క వేదాల సనాతన ధర్మం. ఇప్పటికీ వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన తల్లిదండ్రులు వీరు మీ తల్లిదండ్రులని ఆధార్ కార్డు ఇచ్చేంత వరకు తెలియని యొక్క మూర్ఖ స్థితిలో ఉన్నారు మన వాళ్ళు. అంటే ఆధార్ కార్డు ఇవ్వకుండా మన తల్లిదండ్రులు తెలుసు, కానీ నాసా వాడు వచ్చి రామసేతు ఇక్కడ ఉంది అని చెప్పేంత వరకు మన వాళ్ళు విశ్వసించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ద్వారకా ఉంది అని చెప్పేంత వరకు మన వాళ్ళు విశ్వసించారు. మరి సనాతన ధర్మాన్ని మన వాళ్ళకి ఏ విధంగా పరిచయం చేయాలంటే మనమే వెళ్ళాలి. మనం వెళ్ళి చెప్పాలి, రే నాయనా ఇది సనాతనం, ఇది ఇప్పుడుది అప్పుడుది కాదు. మరి ఎక్కడ చెప్పారంటే శ్రీకృష్ణ భగవానుడు ఇమం వివస్వస్తే అంటాడు. అర్జున ఈ భగవద్గీత చెప్పింది కేవలం నీకు 5000 సంవత్సరాలకి మహాభారతమైన సంగ్రామంలో ద్వాపరిలో చెప్పింది కాదు. ఇమం వివస్వస్తే నేను సాక్షాత్తుగా సూర్య భగవానుడు చెప్పాను. ఆ సూర్యుడు మనువు నుంచి ఇక్ష్వాకు నుంచి కొన్ని రాజుల తరం వచ్చే ఆ తర్వాత వాళ్ళు రజోగుణంలో ఉండి కార్యకలాపంలో ఆ భగవద్గీత మరుగున పడింది. ఆ తర్వాత ఇప్పుడు నీకు నేను ఉపదేశిస్తున్నాను అంటాడు. ఇప్పుడు వచ్చిన మన వాళ్ళు సందేశం మన వాళ్ళు అంటారు కదా, ఇదేంటండి పురాతనం అంటున్నారు. భగవద్గీత ఏ విధంగా పురాతనం అంటే అదేవిధంగా అర్జునుడు కూడా శ్రీకృష్ణ అడుగుతాడు, ఇదేమిటి స్వామి మీరు మాకంటే ఒక 5 సంవత్సరాలు 2 నెలలు చిన్న పెద్ద కదా, మరి మీరు ఏ విధంగా శ్రీకృష్ణుడు మీరు సూర్యుడికి ఏ విధంగా చెప్పారో అడుగుతారు. మీరు మాతో మా అన్నకంటే చిన్నవాళ్ళు, ధర్మరాజు కంటే శ్రీకృష్ణుడు చిన్నవాడు. భీమునికి అర్జునికి కొద్దిపాటి తేడా, అంత ఎక్కువ తేడా లేదు. మరి మాతో పుట్టి మీదకి తిరిగిన వారే మీరు సూర్యుడికి ఏమిటి చెప్పారు? పైగా సూర్యుడు సనాతనం నుంచి ఉన్నవాడు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు. మరి ఆయన మీరు ఏ విధంగా చెప్పారంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, అర్జున నీకు నాకు కొన్ని కోట్ల వేల జన్మలు ఉన్నాయి, అవి నీకు స్మృతి ఉండదు, నాకు స్మృతి ఉంటుంది. అది ఎలాగో అంటే వారం కిందట ఉదయం కూడా నువ్వు ఏ చెట్టు తిన్నావో తెలియదు. నాకు ఉదయం వారం కిందట ఏ వ్యక్తిని కలిసామో తెలియదు.
సాయంకాలం కూడా అది పప్పు తిన్నామో తెలియదు, లేకుంటే ఎటువంటి పదార్థం తిన్నా ఎటువంటి పదార్థం స్వీకరించామో తెలియదు. మరి 10 రోజుల కిందట వారం కిందట గుర్తు లేనిది నీకు అనాది నుంచి ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో ఉన్న స్మృతి మనకి ఏ విధంగా ఉంటుంది? గుర్తుకుండదు. అది కేవలం శంకరాచార్యుడు, రామానుచార్యులు, మధ్వాచార్యులు, నిమ్మార్కాచార్యులు, విష్ణువాచార్యులు కేవలం భక్తులకు మాత్రమే ఆ స్మృతి ఉంటుంది. ఎందుకంటే ఆ తపో శక్తి, యోగా శక్తి ద్వారా దాన్ని ఆ యొక్క శక్తిని వాళ్ళు గుర్తిస్తారు తప్ప సామాన్య మానవులు మనకు ఆ విధంగా తెలియబడదు. ఎందుకు అంటే ఈ శరీరాన్ని ఆత్మ తీసుకుని ఉంటుంది. అంటే ఇది ఒక పౌచ్ అయితే దీనిలోకి ఏం పెడతాం? ఒక మొబైల్ పెడతాం కదా, పైన కనిపించేది మాత్రం పౌచే. కానీ అందరూ దీన్ని పౌచ్ అనుకుంటారా, లోపల మొబైల్ ఉంది అనుకుంటారా? లోపల మొబైల్ ఉంది. వాస్తవంగా ఇది తొడుగు లాంటిది. అదేవిధంగా ఇది కూడా తొడుగే. ఈ తొడుగు తెల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, రింగులు జట్టుగా ఉంటుంది, 6 అడుగులు ఎత్తు ఉంటుంది అంతే. కానీ ఈ తొడుగు అశాశ్వతం, శాశ్వతం కాదు. కానీ లోపల ఒకటి ఉంది, అదే ఆత్మ. ఎన్నో కొన్ని వేల జీవరాశులలో శరీరంలో తీసుకునేది ఆ ఆత్మ మనకి కనపడదు. అందుకే మీరు గమనిస్తే ఎన్నో కొన్ని అన్ని ప్రాపంచిక దేశాలలో బాహ్యమైన ఈ శరీరాన్ని పోషించడానికి, ఈ శరీరాన్ని ఏ విధంగా మట్టు పెట్టడానికి, ఈ శరీరాన్ని ఏ విధంగా సుఖాన్ని భోగాన్ని అనుభవించే విధంగా చదువులు ఉన్నాయి తప్ప అంతర్ముఖంగా ఉన్న ఈ ఆత్మను తెలియజేయడానికి కేవలం మీరు గర్వంగా చెప్పుకునే వైదికమైన సనాతన ధర్మమైన భారతదేశమే ఒక్కటే చెప్పేది అంతర్ముఖంగా తప్ప ఇతర దేశాలు చెప్పలేవు. ఎందుకంటే వారికి అంతర్ముఖంగా జ్ఞానం లేదు. ఇదేమిటి స్వామి జ్ఞానం లేదు అంటే, అవును, లోకంలో 2 విద్యలు ఉంటాయి. ఒకటి విద్య, 2 అవిద్య. అవిద్య అంటే మన పిల్లవాడిని పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో A+B²=A²+B²+2AB అది డబ్బులు సంపాదించి ఉదరణకి, కుటుంబాన్ని పోషణకి తప్ప ఆ విద్య ద్వారా వేదాన్ని, ఉపనిషత్తును, భగవద్గీత, మహాభారత, రామాయణ, పంచమ వేదమైన మహాభారతం తెలుసుకోవడానికి సఖ్యం కాదు. అది ఏమైనా నీకు కొద్దిగా ప్రాతిపదిక ఉపయోగపడుతుంది తప్ప దాని ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకోలేము. మరి ఏమిటి విద్య అంటే, విత్తు అంటే ఏ తెలుసుకుంటే, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా ప్రపంచంలో ఎటువంటి తెలుసుకో అవసరం లేదు, అదే విద్య. అది కేవలం వేదం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, పంచమ వేదం ద్వారా, మహాభారత, రామాయణ, భగవద్గీత ద్వారా తెలియబడేది. మరి ఆ జ్ఞానాన్ని మేము ఏ విధంగా పొందాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతే జ్ఞానిన తత్వదర్శిన అంటాడు. అర్జున, నువ్వు ఒకవేళ జ్ఞానాన్ని పొందాలి అంటే ఏ విధంగా పిల్లవాడు పాఠశాలకు వెళ్ళి చదువుకొని అడ్మిషన్ కట్టి డొనేషన్లు కట్టి చదువుతాడో అదే విధంగా నువ్వు డొనేషన్లు కట్టకుండా తద్విద్య ప్రణిపాతైన ఒక గురువును ఆశ్రయించి సదా తత్వదర్శనం అంటే తత్వం అంటే జీవుని పరమాత్మని కలిపే యోగాన్ని బోధించే వాళ్ళైన ఆ తత్వదర్శన జ్ఞానుల ద్వారా తెలుసుకోవాలి. ఆ జ్ఞానులు ఎవరంటే గురువు. మరి ఆ గురువు దగ్గర వెళ్ళి, అయ్యా నాకు కోట్లు ఆస్తి ఉంది, నేను ఫలానా చెప్తే, లేదురా నాన్న, నువ్వు ఒక దండం ఏ విధంగా కింద పడుతుందో అదే విధంగా నువ్వు తద్విద్య ప్రణిపాతైన నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి, గురువు గారు నేను ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారంతో తెలియకుండా ఉన్నాను, నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఈ జ్ఞానాన్ని ఉపదేశించండి అని గురువు గారికి నువ్వు తద్విద్య ప్రణిపాతం చేస్తే ఆయన నిన్ను ఆశీర్వదించి బోధించేది అదే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనం అంతర్ముఖంగా సాధన చేసి గురువు ద్వారా చెప్పిన దాన్ని విని దాన్ని మననం చేసి ఆ మననం చేసిన దాన్ని అనుభూతి పొందడం ద్వారా, పఠనం చేసిన ద్వారా మనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్మః, నువ్వు గురువు ద్వారా విన్నదాన్ని అంతర్ముఖంగా సాధన చేసుకొని బహిర్ముఖంగా చేసేది కాదు. అంతర్ముఖంగా సమాధానం చేసే అమ్మవారు అనుగ్రహించే ఆ అమ్మవారి యొక్క ఆ యొక్క దివ్య రూపాన్ని, శ్రీకృష్ణ భగవాన్ యొక్క రూపాన్ని తెలుసుకోగలుగుతాం. అదే సాధన, అదే భక్తి. ఇది నేర్పిందే మన వేద భూములు, మన సనాతన ధర్మం, మనకి ఇది చెప్పిందే వేదాలు, ఉపనిషత్తులు. మరి భగవద్గీత మీరు ఇప్పుడు చెప్తున్నారు స్వామి, దీన్ని ఎవరైనా ప్రామాణికంగా చెప్పారా అంటే, ఏ సంప్రదాయం చెప్పింది అంటే లోకంలో చెప్పింది.
శంకరాచార్యులు చెప్పారు, రామానుజాచార్యులు చెప్పారు, మధ్వాచార్యులు చెప్పారు, నింబార్కాచార్యులు, విష్ణువాచార్యులు. ఆ తర్వాత మనం మొన్న వివేకానంద జయంతి జరుపుకున్నామే, స్వామి వివేకానంద కూడా ఆదర్శంగా తీసుకున్నారు. నలుగురు ఆచార్యుల చేత ప్రామాణికంగా పొందబడిందే భగవద్గీత. 4 సంప్రదాయాల ద్వారా రుద్ర శ్రీ సంప్రదాయం, రుద్ర బ్రహ్మ సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం ద్వారా భగవద్గీత ప్రామాణికంగా మన అందరికీ తెలవబడింది. పైగా సరస్వామి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట తెలపబడిన భగవద్గీత ఆ రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు చదివితే ఆ తర్వాత ఎవరైనా లోకానికి ఆ భగవద్గీత చదువుకొని ఎవరైనా తన జీవితాన్ని ఉద్ధరించుకున్నవారు ఉన్నారంటే ఉన్నారు. నరేన్ అనే వ్యక్తి ఆయన గురువును ఆశ్రయించి, రామకృష్ణ పరమహంసులు గారు ఆయన గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని ఉపదేశించి అమెరికాలో సర్వవేద సమ్మేళనంలో సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడే స్వామి వివేకానంద. ఈ భగవద్గీత సారాంశాన్ని తెలుసుకొని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు స్వామి వివేకానంద. మీరు గమనిస్తే నరేన్ స్వామి అనొచ్చు, లేకుండా నరేన్ వివేక అనొచ్చు, లేకుండా నరేన్ ఆనంద అనొచ్చు. లోకంలో స్వాములు లేరా? లోకంలో వివేకంతులు లేరా? ఎందుకు స్వామి వివేకానంద అని పేరు పెట్టారంటే, స్వామి అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకున్నాన్ని ఆచరించి సదా ఆచరణలో ఉండి ప్రపంచానికి దిశగా నిరూపించిన వాడే ఆయన స్వామి. 10 మంది చేత నమస్కరింపబడే స్వామి. మరి ఎందుకు వివేక ఆనంద అంటే, వివేక ఆనందం అంటే వివేకం గలవారంటే తెలివైన వారు, జ్ఞానం వారు. సంస్కృతం ఏం చెప్పబడుతుందంటే వివేకం అంటే ఈ తొడుగు వేరు, తొడుగు లోపల ఒకటి ఆయన విసర్జించేవాడే. మనం బియ్యంలో ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు మనం పక్కన తీసి పెట్టేస్తాం, కేవలం ఆ యొక్క బియ్యాన్ని మాత్రమే తీసుకుంటాం. అదేవిధంగా ఈ తొడుగు వేరు, లోపల ఈ శరీరం వేరు, లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్మనితో సంబంధం చేకూర్చింది అని తెలుసుకున్న వారే వివేకం. ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా ప్రాపంచిక విషయాలైతే మనకు మోహం కలగకుండా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉండి శాంతి పొందగలుగుతాం. ఇది అందుకే ఆయన పేరు స్వామి వివేకానంద పడింది. ఇంకా శంకరాచార్యులు చెప్తారు, ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటాడు. అంటే నాయనలారా, ఒకవేళ నువ్వు ఆ విధంగా స్వామి వివేకానందలాగా రాగానే నువ్వు కూడా లోకానికి ఒక ప్రామాణికంగా నిలబడాలంటే, జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే, నీవు కూడా 10 మంది చేత ఆదర్శంగా ఉండాలి అంటే సత్సంగం చేయి. ఎవరితో? సత్పురుషులతో. ఎక్కడ? భద్రకాళి అమ్మవాళ్ళు భగవద్గీత ప్రవచనం జరుగుతుంది, ఎంతో మంది ఆచార్యులు ఉంటారు, వారితో సత్సంగం చేయి. ఎక్కడెక్కడో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, ఆ గురువు ద్వారా భగవద్గీత తెలుసుకో. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే సత్పురుషుల ద్వారా నువ్వు సత్సంగం చేయడం ద్వారా సత్తు సంఘం అంటే సత్తు సంఘం కేవలం ప్రాపంచ విషయాలు చర్చింపబడు, అక్కడ కేవలం ఆధ్యాత్మికంగానే చర్చింపబడతాయి. ఈ భద్రకాళి మందిరంలో ఇక్కడ భగవద్గీత భౌతికమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశింపబడుతుంది తప్ప ఢిల్లీలో ఆ ఘటన జరిగింది, లండన్లో ఈ ఘటన జరిగింది, షేర్లు పడిపోయాయని చర్చింపబడు. అందుకే వాళ్ళని సత్పురుషులు కేవలం సదా సత్తు ఏది శాశ్వతమైందో ఆ పరబ్రహ్మ స్థానమైన ఏది జ్ఞానాన్ని ఉపదేశించేది అదే సత్సంగం. ఆ సత్సంగం ద్వారా ఏమవుతుందంటే నిస్సంగత్వం అవుతుంది. నిస్సంగత్వం అంటే మనకు ప్రాపంచిక విషయాలైన, నాకు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పైకి, ఉన్న పొలాల నుంచి ఇంకా 10 ఎకరాల పొలాలు, ఉన్న కోట్ల నుంచి ఇంకా కోట్లు కాకుండా మనకు సత్సంగం ఉంది. నాయన ఎక్కువగా పరిగెత్తాకురా, దీనికి గ్యారంటీ లేదు. నువ్వు కొన్న టీవీకి 5 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది తప్ప ఈ తీసుకున్న ఈ యొక్క తొడుగుకు ఎక్కువ గ్యారంటీ లేదు. కాబట్టి ఉన్నప్పుడే నీ యొక్క సమయాన్ని వినియోగించుకుంటున్నాడు. ఏ విధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే స్వామి వివేకానంద వినియోగించుకున్నాడు తప్ప వృద్ధాప్యంలో వినియోగించుకోలేదు. చాలా మంది అనుకుంటారు ఏదో ఈ భగవద్గీత జరుగుతుంది మనకెందుకు, మనకు అవసరం లేదని 5 ఏళ్ళ పిల్లవాళ్ళు అనుకుంటుంటారు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు అనుకుంటారు, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఇది మనకు సంబంధించింది కదరా, వయసు ముడతలబడి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి అనుకుంటారు. కాదండి, చాలా శుద్ధ తప్పు. మీరు గమనిస్తే లోకంలో భారతదేశంలో
వివేకానందుని యొక్క విగ్రహం లేకుండా ఒక ఊరు ఉండదు. మరి ఎందుకు ఆయన అంత ఆదర్శం తీసుకోమన్నాడు? 30 వయసులోనే ఆయన లోకానికి ఆదర్శంగా తీసుకోవడానికి భగవద్గీత కారణమైతే నీకు అడ్డం వచ్చిందా? 60 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసులో మంత్రపుష్పం చదివే నీకు శక్తి వస్తుందా? ఏవం వేద యోపమాయన వేద ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ విధంగా ఎలా చదవగలరు? 60 ఏళ్ల వయసులో నారాయణ అనడానికి నీకు కష్టమే, కృష్ణానికి చదవడానికి నీకు ఒత్తులు కష్టంగా ఉంటాయి. మరి నువ్వు వినియోగించుకుంటే ఎలా? అందుకే ప్రహ్లాదుడు సంస్కృత భాగవతంలో వ్యాసుల వెలికింపబడింది. ఏ విధంగా రాక్షసులు చెప్తాడు, 5 ఏళ్ల ప్రహ్లాదుడు చెప్తాడు ఆ యొక్క తోటి మిత్రులతో, రే నాయనలారా, నీ భక్తి తెలుసుకునేది వృద్ధాప్యంలో మంచాన్ని పడిన తెలిసింది కాదురా, నువ్వు తెలివైన కూడా 5 ఏళ్ల నుంచే చెప్తాడు. ఏ విధంగా? కౌమారేం ఆచరే ప్రజ్ఞ ధర్మాన్ భాగవతాన్నిహ దుర్లభం మానుష్య జన్మ తద్ అధ్రువం తద్ అర్థపి అంటాడు. రే నాయనలారా, భగవద్గీత అనేది భాగవతం అనేది అంతా అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ముసలి వయసులో డబ్బులు బాగా సంపాదించి నిర్మలంగా ఉండాలనుకుంటే ఎక్కడ గ్యారెంటీ ఉందిరా నాయన? నీకు గ్యారెంటీ లేదు. అందుకే ప్రహ్లాదు ఏమంటున్నాడు అంటే కౌమారేం ఆచరే ప్రజ్ఞ అంటే ఎవరైతే ప్రాజ్ఞులు, తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు 5 ఏళ్ల చిన్నతనం నుంచే ధర్మాన్ భాగవతానిహ, మన ధర్మం ఏమిటంటే భాగవత ధర్మం. ఏమిటయ్యా భాగవత ధర్మం అంటే? భగవంతునికి సేవ చేసుకోవడం, అమ్మవారికి సేవ చేసుకోవడం, శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత ఉపదేశాన్ని శ్రవణం చేయడం, అదే భగవత ధర్మం. ఆ భాగవత ధర్మం ఎందుకు చేయాలి? మాకు ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు వద్దు, వచ్చే జన్మలో చేస్తాను, ఇప్పుడంతా అనుభవించాను రాజా అంటే కాదురా నాయన, దుర్లభం మానుష జన్మ. ఇది నువ్వు అనుకున్నట్టు విధంగా నువ్వు అనుకుంటే ప్రాపంచిక కార్లు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, విద్యలు కొనుక్కోవచ్చు, కానీ ఈ శరీరం నువ్వు అనుకుంటే వచ్చేది కాదు. దుర్లభం మానుష జన్మ అంటే ఎన్నో కొన్ని కోట్ల జన్మ తర్వాతే వచ్చేది. ఎలా అంటే మన పూర్వీకులు, మన పెద్దలు చెప్తారు, ఈ శరీరం ఎక్కడికెక్కడో తిరిగి ఆ చంద్రుల్లో వెళ్తుంది. చంద్రుడి నుంచి మేఘాలు, మేఘాల నుంచి వర్షం, ఆ వర్షం ద్వారా ఒక గిరి పైన, ఒక కొండ పైన పెడితే, ఒక కొండ పైన ఒక ఆ ఔషధాలు మూలికలు చెట్ల పైన పెడితే ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆ ఔషధ మూలికలు తిన్న తర్వాత అది వీర్యంగా మారి తల్లి గర్భంలోకి వెళ్ళి తల్లి గర్భం ద్వారా 9 నెలలు ఉండి బయటికి వస్తాం తప్ప నువ్వు అనుకుంటే శరీరం తీసుకెళ్ళేవరా నాయన. కాబట్టి దుర్లభం మానుష జన్మ. స్వామి మాకు అప్పుడే వయసు అయిపోయిందా? 5 ఏళ్ల పిల్లవాళ్ళం స్కూల్లో వెళ్ళి ఏ ప్లస్ గ్రౌండ్స్ చదవాలా? నువ్వు చెప్పినట్టు భగవద్గీత చదవాలంటే కేటాయించరా నాయన. నువ్వు ఉదయం పూట ఆ డిస్నీలో టామ్ అండ్ జెర్రీ చూస్తున్నావే, 5 నిమిషాలు కేటాయించలేవా ఒక శ్లోకం కోసం? 5 నిమిషాలు లేదు, 2 నిమిషాలు కేటాయించు. శ్రీరామ రామ రామ ఆంధ్ర. లేకుంటే ధ్రువుడు 5 ఏళ్ల వాడే, మరి ఆయన ఓం నమో భగవతే వాసుదేవ చదవలేదా? ప్రహ్లాదుడు ఓం నమో నారాయణ అని చెప్పలేదా? మరి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ పెట్టి దాంట్లో డిస్నీ, మమ్మీ చూడు ఏమైందో, నేను అనుకోకుండా ఉన్నాను, ఆనందంగా ఉంది అని రకరకాల ఆ యొక్క టీవీలు చూపిస్తున్నాం తప్ప మనం చూపించేది ఒక ప్రహ్లాదుడి యొక్క భక్తి, ధ్రువుడి యొక్క భక్తి తెలపడం ఏమవుతుంది? ఆ పిల్లలకి జ్ఞానాన్ని, భక్తిని విత్తనాలను నాటిన వాళ్ళు అవుతారు తప్ప మనం ప్రాపంచిక విషయాలైందో మోహం చెందిన వాళ్ళు ఎలా అవుతారు? మోహం చెందే విధంగా మనం టీవీల ద్వారా ఎన్నిట చెల్లి ద్వారా చేస్తున్నాం తప్ప మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ చేస్తున్నాం? మన పిల్లలకి మనమే నేర్పాలి. మా పిల్లవాడు మా మాట పిల్లలంటే ఎందుకుంటాడండి? మీరు వేసింది వేప విత్తనాలు, అడిగేది సపోటా మామిడి విత్తనాలు ఎలా వస్తాయి? మీరు వేప విత్తనాలు నాటితే వేపకాయలే పూస్తాయి తప్ప మామిడికాయలు సపోటా విత్తనాలు రావు. మరి వేప చెట్టు ఉపయోగపడుతుంది. అది ఆ వేప చెట్టు కూడా మన యొక్క రోగాలకు మంచిది, కానీ దాంతో సూక్ష్మం ఏమిటంటే అది చేదుగా ఉంటుంది. అంటే నీకు పిల్లలకు మీరు నేర్పేది ఏమిటి? రకరకాల ఆ యొక్క అశ్లీలకరమైన దృశ్యాలు చూపిస్తున్నారు తప్ప అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, మా బొమ్మెర పోతన భాగవత పద్యాలు నేర్పిస్తున్నారా? లేదే. బొమ్మెర పోతన చెప్పుకోవడానికి మనం తెలుగువారు పుట్టినందుకు మనందరూ గర్వించాలి. భద్రకాళి దుర్గ అమ్మవారి పైన ఎంత చక్కని శ్లోకం చెప్పాడంటే,
అమ్మల గన్నయమ్మ ముగురమ్ముల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబల నుండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఎంత అద్భుతం ఉందో చూడండి. అమ్మల గన్నయమ్మ అంటే త్రిమూర్తులైన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవిని కన్నించే ఆదిపరాశక్తి ఆ దుర్గమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ, ఆ రాక్షసులను దునుమాడి లోకాన్ని రక్షించింది అమ్మ. కన్నులో నమ్మిన వేల్పుటమ్మల నుండి అమ్మ. నువ్వు ఏ అమ్మని స్మరిస్తున్నావో ఆ అమ్మలో ఉన్న మనమునుండే అమ్మ దుర్గ, ఆ భద్రకాళి. ఇంకా చక్కని శ్లోకం చెప్తున్నాడు. శారద నీరదేందు ఘనసార పటీర, శారద నీరదేందు ఘనసార పటీర తుషార మరాల మల్లికాహార తుషార పేద రజతాచల కాశ పనీష కుంద మందార సుధా పయోధి సితతామరస అమర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిన్ ఎన్నడు కల్గు భారతి. అమ్మా, అమ్మను ఎంత చక్కగా వర్ణించాలంటే రకరకాల వర్ణించి నిన్ను ఎప్పుడమ్మా నా మదిలో చూస్తానమ్మా అంటున్నాడు మమ్మెరిపోతాడు. మమ్మెరిపోతున్న గారి అది ఇంకా తెలుగు పద్యాలు మీరు పిల్లలు నేర్పించాలనుకోండి మనసు అద్భుతంగా పట్టుకుంటారు. ఇంకా భాగవతం రచించమని చెప్పాడు. శ్రీకైవల్యం పదంబం చేరుటకునై చింతించజన్ లోక రక్షైకారంబకు భక్త పాలన కళా సంభ్రంబకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృశ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకం మహానందాంగనాధింబకం. పద్యాలు దొరుకుతుండేది. మీరు పొయ్యిపైన పాలు పెట్టి మంట పెట్టి పొంగిచ్చినట్టుగా మన 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 వాళ్ళు చలచిత్రాల్లో పాటలు రాశారు తప్ప బమ్మెరపోతన ఆ విధంగా రచించలేదు. ఆయన కంఠం పట్టిన వెంటనే అమృత వాయువు లెక్క పొరులుతూ వెళ్తుంది. చూడండి, శ్రీ కైవల్య పదమును చేరుటనై చింతించదు. ఆ కైవల్యాన్ని వైకుంఠధామాన్ని చేరడానికి నేను ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుని మహానందాంగనాధింపకు నందమహారాజు యొక్క భార్య అయిన యశోదయ ముద్దుల బిడ్డడైన శ్రీకృష్ణుడిని నేను ఆరాధిస్తాను అంటున్నాడు. భక్త పాలన కళా సంరంభకు కేవలం భక్తులు రక్షించడమే ఆయన యొక్క కార్యమై పెట్టుకున్న శ్రీరామచంద్రుని నేను ఆరాధిస్తాను అంటున్నాను. దానవేంద్రకు స్తంభకు దానమును తుదుముట్టించి రక్షించే ఆ యొక్క నరసింహావతారం నేను ఆరాధిస్తున్నాను అంటున్నాను. ఇటువంటిదే మన పిల్లలకు నేర్పాలి. ఇదే ప్రహ్లాదం చెప్తున్నాడు. ఆయన సమయం ఉన్నప్పుడే వినియోగించండి, పిల్లలకి నేర్పాలి. తెలుగు పోతన భాగవతం పద్యం, ఆ తెలుగు పోతన భాగవతం 2500 మాత్రమే. మన దౌర్భాగ్యం ఏమంటే మనకు అదృష్టం లేదు. కానీ నేను మన మధురాలో వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ ఉంటే 4 స్తంభాలు ఉన్నాయి. దాన్ని భక్త కళా మంటపం అంటారు. ఆ భక్త కళా మంటపంలో ఒక పిల్లలకి ఒక పటం పెట్టారు. ఆ పటం పెట్టి పోతలా మార్చులు నిలబడుకొని ఆ మహాభాగవతం రచిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో మథురాలో బొమ్మెర పోతన మన తెలుగు రాష్ట్రాలు గొప్పగా చెప్పుకునే పోతనా మార్చుల యొక్క ఆ చిత్రపటం పెట్టుకుంటే మన ఇంట్లో 2500 పెట్టుకుని భాగవతం తెచ్చుకోవడం ఓపిక లేదు. కానీ 25,000 పెట్టుకుని 43 నుంచి తెచ్చుకోవడానికి అదృష్టం ఉంది. మరి మనం ఏం గౌరవిస్తున్నాం? పోతనామాత్యులు ఏం రాశారు తెలుసా? అక్కడ భక్త పోతనామాత్యులు భక్తుడు రాసిచ్చాడు. అక్కడ ఆ పక్కనే సీత, రాముడు, లక్ష్మణుడు ఆయన ఆశీర్వదించినట్టుగా రచించారు. మీరు మథురా వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో చూడండి, ఒక పిల్లలకు ఉంటుంది. అది ఎవరు గమనించారు. నేను అడిగాను, అక్కడ హిందీలో అడిగాను, అయ్యా ఎవరయ్యా మా బొమ్మరి పోతల యొక్క పటం పెట్టారు ఇక్కడ, ఎవరు ఈ మహానుభావులు అంటే, అయ్యా దీన్ని 70-80 సంవత్సరాల కిందట రచించారు, ఎప్పుడు మధురను పునరుద్ధరించారో అప్పుడు పెట్టినది ఇది అని చెప్పారు. కానీ మన వాళ్ళు మాత్రం టీటీడీ వాళ్ళు మనకు తక్కువ రేట్లో 2,000 ఇస్తుంటే పోతన భాగవతం తెలియదు, కేవలం వృద్ధులకు మాత్రమే తెలుసు. కానీ ఒక్కసారి మీరు పోతన భాగవత ఆ అమృత గుళికలు, ఆ అమృత రసాన్ని రుచి చూశారా, మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటారు. ఆయన పద సమ్మిళం ఎందుకు ఉంటుందంటే
మన చలనచిత్రగా రచించినట్టు ఆ రాత్రి కూడా గంటలు గంటలు గుప్పును గదులు వదిలి ఆ రచించేది కాదండి. గమ్మెరిపోతున్న యొక్క పదాలు ఏ విధంగా ఉంటాయంటే పొర్లుతూ ఉంటాయి, భక్తి పొంగుతూ ఉంటుంది. ఆ విధంగా హారికి హారికి నందగోకుల విహారికి, హారికి నందగోకుల విహారికి ఆ పద ప్రయోగం చూడండి. మమ్మరిపోతులు ఏమిస్తున్నాడు, హారికి విహారికి, మళ్ళీ హా హా వస్తుంది ఇక్కడ. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్తపాల భక్తపాల భక్త దుఃఖ పరిహారికి గోపనితందిని మనోహారికి దైత్య సంపద అపహారికి దోష కుటీర పయోగ్రత ఆహారికి బాలక గ్రహ మహా ఆసుర దుర్ వనిత ప్రహారికి. మీరు గమనిస్తే హారి 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 వస్తూనే ఉంటుంది. హారికి నంద గోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి దైత్య సంపద అపహారికి గోప నితంబిని మనోహారికి ఘోష కుటీర పయోగ్రత ఆహారికి బాలక గ్రహ మహా ఆసుర దుర్వనిత ప్రహారికి అంటాడు. ఇటువంటి పద్యాలు నేర్పించాం మన పిల్లలకి. నందగోపంలో తిరిగి ఆ శ్రీకృష్ణుడికి హారాలు ధరించిన శ్రీకృష్ణుడికి మరియు గోపికలను ఆట పట్టించే ఆ చిన్ని శ్రీకృష్ణుడికి మరియు రాక్షసుల యొక్క సంపదను కొల్లగొట్టిన వాడికి మరియు భక్తుల యొక్క దుఃఖాలను హరించిన వాడికి బాలక గ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి అంటే పుట్టినప్పుడే చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడి చంపడానికి వచ్చిన బాలక గ్రహ అంటే పూతన రూపంలో వచ్చిన ఆ పూతన తల్లి రూపంలో వచ్చి ఆ చిన్న పిల్లవాడైన శ్రీకృష్ణుడు చంపడానికి వచ్చిన ఆ పూతను చంపి ఆమెకు కూడా కైవలం పొందించిన వాడు. అటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన గురించి చెప్తున్నాడు. ఇంకా ఒకవేళ ఆ విధంగా మనం భక్తిలో లేకపోతే పోతల ఎటువంటి చెంపదెబ్బ కొడతాడంటే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగనేతికి తల్లుల కడుపుంజేటు. ఎవడైతే తల్లి గర్భం నుంచి జన్మ తీసుకుంటాడో వాడు చేతులారా శివుని పూజింపడో, నోరు నవ్వంగా ఆ శ్రీహరి కీర్తి చేయడో, ఎవరైతే లోపల దయా సత్యం లేకున్నట్టదో అన్ని జీవరాశులతో దయా సత్యంగా లేకున్నట్టడో వాని వల్ల ఆ తల్లి కడుపు చేటురా నాయన అంటున్నాడు. దొబ్బెరిపోతాడు కదా. మరి మన పిల్లలకి మనం ఏమి నేర్పాలి? భక్తి నేర్పాలి. మనందరికీ స్వామి వివేకానంద ఇష్టం, ఛత్రపతి శివాజీ ఇష్టం, ప్రహ్లాదుడు ఇష్టం, ధ్రువుడు ఇష్టం. కానీ మన బిడ్డ మాత్రం ప్రహ్లాదుడు కావద్దు, మన బిడ్డ మాత్రం స్వామి వివేకానంద కాకూడదు. అయితే ఎక్కడ వాడు సన్యాసి అవుతాడో అని బాధ. ఎక్కడ అదృష్టం ఉంది? సన్యాసం కావడానికి అంత అదృష్టం లేదండి. ఎవరో పుణ్యాత్ములు, ఆ తల్లిదండ్రులు పుణ్యాత్ములు అయితే ఒక బొమ్మరిపోతన, ఒక శ్రీరామదాసు, ఒక త్యాగరాజులు, ఒక స్వామి వివేకానంద తప్ప అంత సామాన్యంగా మీరు అనుకున్నంత విధంగా స్వామి వివేకానంద కావడానికి శక్తి కాదండి. ఎన్నో జన్మల్లో ఎత్తితే తప్ప మీ బిడ్డ కూడా ఈ విధంగా టీవీగా నిలబడి ఉంటే ఆయనకు జన్మ వేడుకలు రాష్ట్రం కాదు కదా, దేశంలో 10 గ్రామాల్లో ప్రతి ఒక్క ఊరిలో జరిగేదే. అది మీ బిడ్డ ఆ విధంగా చూడండి. IIT సీటు తెచ్చాడా, కోట్లు లక్షలు సంపాదించాడా కాదు. మీ పిల్లవాడు కూడా ఆ పిల్లవాడికి ధైర్యంగా నిలబడేసి ఆ యొక్క జ్ఞానాన్ని భక్తిని నింపాలి. మన పిల్లలు చాలా మంది అభిమానం తీసుకుంటారు. మానసికంగా ఉల్లాసానికి ఉత్సాహాన్ని చూసేదే చలనచిత్రాలు తప్ప అభిమానించి ఆదర్శంగా తీసుకునేంత కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క కత్తుల పైన చేసేదే తప్ప, నటన చేసేదే తప్ప జీవించేది కాదు. మరి జీవించిన వాడు ఎవరు ఉన్నాడు? ఛత్రపతి శివాజీ.
సనాతన ధర్మాన్ని రక్షించిన వాడు ఛత్రపతి శివాజీ. మీ బిడ్డలు నేర్పు, రే నాయన నువ్వు చూసే ఆ యొక్క చలనచిత్రం అంతా డూపురా, నిజంగా గుర్రాన్ పైన స్వారీ చేసి పుష్కరులను ముట్టనిచ్చి దాడి చేసి సనాతన ధర్మాన్ని రక్షించేవాడైనా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకో. ఆ ఛత్రపతి శివాజీ నుంచి ఆరాధించింది భద్రకాళినైనా తుర్కైనా మా అమ్మ ఆరాధించాలని చెప్పాలి తప్ప మనం చలనచిత్రాలు తీసి చూపించకాదండి. మన బిడ్డలకు నేర్పించాలి దాన్ని. సనాతన ధర్మం మనమే నేర్పించాలి మన పిల్లలకి. బూజు పట్టింది ఈ సమాజానికి, మెదడులకు బూజు పట్టింది, మనమే ఇదిలించాలి. భగవద్గీత ప్రవచనం ద్వారా, కీర్తనం ద్వారా, ఉపదేశాల ద్వారా మనమే విదిలించాలి ఈ సమాజానికి పట్టించిన బూజు. చాలా మంది ఆదర్శం తీసుకుంటారు. ఎందుకండి? చలనచిత్రాలు, డీజోడి జబర్దస్తి కేవలం మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి. దాని ద్వారా మనం ఆదర్శం తీసుకునే అవసరం లేదు. ఆదర్శం తీసుకుంటే పతనమే కారణం అక్కడ. అదే స్వామి వివేకానంద ఆదర్శం తీసుకుంటే స్వామి వివేకానంద పక్కన అబ్దుల్ కలాం ఫోటో ఉంది, అబ్దుల్ కలాం ఫోటోన నీ బిడ్డ ఫోటో ఉంటుంది. గర్వంగా చెప్పుకో. ఇప్పటికీ మీరు గుర్తుకొస్తే స్వామి వివేకానంద తల్లిదండ్రుల పేరు గుర్తుకుండదు ఎవరికి, స్వామి వివేకానంద ఒక్కడే గుర్తుకొస్తారు. ఇంకా గుర్తుకొస్తే కేర్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, అది గొప్పదనం. ఆ విధంగా మీ పిల్లలు నేర్పాలి. మరి గన్నులు తుపాకులు పెట్టుకొని హీరోలు యుద్ధం చేస్తుంటారు. రే నాయన అది కాదురా, మా సుభాష్ చంద్రబోస్ ఉన్నారా, ఆయనరా బ్రిటిషులు ఏ దేశాన్ని అయితే దాడి చేసినరో వాళ్ళ గుండెల్లో కూడా భయం పుట్టించిన వాడు. 1932లో హౌస్ అరెస్ట్ చేసి అక్కడి నుంచి లాహోర్ నుంచి పాకిస్తాన్ నుంచి రష్యా నుంచి ఇటలీ నుంచి మయన్మార్, బర్మా, థాయిలాండ్ వెళ్ళి ప్రపంచంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఒప్పుకొని ఉంటారో వాళ్ళందరినీ సైన్యంగా తయారు చేసి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చడానికి వచ్చిన సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకొని చెప్పాలి మన బిడ్డలు. మన బిడ్డలకు అది నేర్పాలండి. మన ఇంట్లో రకరకాల చలనచిత్ర ఫోటోలు ఉండకూడదు. మన బిడ్డలకి ఛత్రపతి శివాజీ ధైర్యంగా ఉంటే, మీరు చూసారు ఎప్పుడైనా ఆ ముఖ వచ్చేస్తూ ఛత్రపతి శివాజీ నిలబెట్టాడు, స్వామి వివేకానంద నిలబెట్టాడు, అబ్దుల్ కలాంలో కూడా ఆలోచన తీసుకోవచ్చు. దేశం కోసం త్యాగం చేసి సనాతన ధర్మం కోసం తన యొక్క చిట్ట చివరి ఊపిరి త్యాగం చేసిన శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామాచార్యులు, త్యాగరాజు, బమ్మెరపోతన, రామదాసు మరియు పురంధరదాసు, కనకదాసు, అటువంటి మహాశుల యొక్క ఎందరో మహానుభావులు వాళ్ళందరి యొక్క ఫోటోలు ఉన్నాయి. ఇది మనం నేర్పాల్సింది మన బిడ్డలే. మీరు మీ బిడ్డలకి రకరకాల పొలాలు, స్థలాలు ఏం అవసరం లేదు. నేను నిజంగా చెప్తున్నాను, మీ బిడ్డలకి ఏమిస్తారంటే పోతన భాగవతం ఏంటి, ఇదే నీ ఆస్తిరా. నేను ఇచ్చే ఆస్తి ఏంటంటే వాల్మీకి రామాయణం, తెలుగు పోతన భాగవతం మరియు బమ్మెర పోతన భాగవతం 200 విలువ చేసే భగవద్గీత, ఇదే నా ఆస్తి. మీరు ఇది ఇవ్వండి ఆస్తి. మీ బిడ్డ ఉద్ధరింపబడతారు, మీరు కూడా ఉద్ధరించబడతారు. ఒక పుణ్యాత్ముడు మీ ఇంట్లో పుట్టితే వాడు మీ తరతరాల నుంచి 7 తరాల నుంచి అందరినీ ఉద్ధరిస్తాడు. ఆ విధంగా తయారు చేయాలి. అదే మనం భక్తి నేర్పాల్సింది. మన పిల్లలకి రకరకాల అవసరం లేదు. త్యాగరాజు స్వామి చక్కటి గీతం చెప్తాడు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఎవరు? స్క్రీన్ పైన నృత్యాలు చేసి ఫైల్ చేసిన వాళ్ళు కాదు మహానుభావులు. దేశానికి సనాతన ధర్మాన్ని వైదికంగా నడిపించే ఆచార్యులు, గురువులు, వాళ్ళు మహానుభావులు. పురంధరదాసు, కనకదాసు, నారదులు, త్యాగరాజులు, రామదాసులు, బమ్మెరపోతన, నన్నయ్య తిక్కన, గర్వంగా చెప్పుకుని తెలుగువారు చెప్పుకునే నన్నయ్య తిక్కన, ఎర్రాప్రగడ, వీరు ఎందరో మహానుభావులు. మీ బిడ్డలు వెళ్ళి ఎవరికైనా చలనచిత్ర హీరోలకు పాలాభిషేకం చేసేవరే మూర్ఖ, నువ్వు పాలాభిషేకం చేయాల్సింది ఛత్రపతి శివాజీకి రా, స్వామి వివేకానందకి రా, వీళ్ళని ఆదర్శంగా తీసుకో. మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి నువ్వు క్రాక్ 2 సినిమాలు చూడాలి తప్ప నీ యొక్క ఆదర్శంగా తీసుకోవడానికి కాదు. సమాజం భ్రష్టు పడిపోతుంది.
మనం నేర్పాలండి. భగవద్గీత అదే చెప్తుంది. భగవద్గీత చిన్న పిల్లవాడికి ఉపయోగ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అరటి పండు కొలిచి అర్జునుడికి చెప్పాడు, నాయనా నీ యొక్క లక్ష్యము ఛేదించాలంటే, నీ యొక్క చదువు సరిగ్గా శ్రద్ధగా ఉండాలంటే, నీ యొక్క గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే, నీ యొక్క సంసారంలో మనశ్శాంతిగా ఉండాలంటే ప్రతి ఒక్కరి భగవద్గీత కూలంకుషంగా చెప్పారండి. మనకు చదివే శక్తి, మనకు చదివే జ్ఞానం ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అంటాడు. యుక్తాహార విహారస్య అంటే మీ బిడ్డలకి మనకు కూడా యుక్తాహార విహారస్య, మనం తీసుకునే ఆహారం విహారం కూడా యుక్తంగా ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, నువ్వు చేసే కర్మ అంటే కర్మ కాదు. కర్మ అంటే తెలుగులో పని. నువ్వు చేసే పనులు కూడా యుక్తంగా, తెలివిగా, జ్ఞానంగా ఉండాలి. యుక్త స్వప్నావబోధస్సు, నువ్వు నిద్రించాల్సిన సమయం కూడా రాత్రి 11 గంటలకు డీజోడి జబర్దస్తు క్యాట్ ప్రోగ్రామ్ చూడగలరా నాయన. 9 గంటలకి గంగాలని నిద్రపోతే చీకట్లో మళ్ళీ 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం లేచి సాధన చేసుకోవచ్చు. కానీ మన బిడ్డకి నాన్న నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి కదా, ఇదో నీకు ఎల్ఈడి ఓప్పో ఎల్ఈడి తీపిస్తాడు, వాడు ఏమవుతాడు, దరిద్రుడు అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చి గుడిలో స్వామి మా వాడు మన వాడు ఇవ్వలేదండి, ఎందుకు ఉంటాడండి? మనం ఏమిచ్చాం? ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇచ్చింటే సరిపోయింది. మనం ఇచ్చింది ఏంది? రేడియో ఇవ్వలేదు. పూర్వం ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉపయోగపడింది. ఇప్పుడు దాన్ని పట్టించిన వాళ్ళే లేరు. అందులో కనీసం అప్పుడప్పుడు బొమ్మరి పోతారన్న తిక్కిన పద్యాలన్నా వస్తాయి, అప్పుడప్పుడు కావాలని త్యాగరాజు కీర్తనలు వస్తాయి తప్ప మనం అనుకున్నట్టుగా అశ్లీలంగా వీటి రాలేదు. ఇంత పెద్ద టీవీలో మనం అశ్లీలకరంగా చూపిస్తే వారి యొక్క మనస్సు, బుద్ధి ఎంత ప్రచురమైందో తెలుసా? భాగవతంలో అజామీలుడు అనే సద్బ్రాహ్మణాచార్యుడు అనుకోకుండా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు అడవిలోకి వెళ్ళి దర్భలు కోస్తూ ఉంటాడు. దర్భలు కోసి తిరిగి వెళ్ళి యజ్ఞం చేయాలి. భార్య, అందమైన భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ముద్దులై ఉంటారు. కానీ అప్పటికి అనుకోకుండా వెళ్తాడు. కానీ వెంటనే పగల చాటున ఒక స్త్రీ భర్తతో మైథునం జరిపే ఒక వింతైన ఆ యొక్క శబ్దం వినేసరికి ఈయన కావాలి వివాహితుడే, పెళ్ళైన వాడే కాబట్టి ఆ వింత కేక వినపడేసరికి ఆయన ఆచార్యుడు కాబట్టి, బ్రాహ్మణుడు కాబట్టి వెంటనే వెళ్ళి ఆ యజ్ఞం సమయంలో ఇవ్వాలి తండ్రికి. కానీ ఆ కేక విన్న వెంటనే ఇదేదో బాగుంది అని ఒక్కసారి దృష్టి మళ్ళించాడు. ఈ శ్రవణం ఏమైంది? కన్ను చూస్తే అక్కడ మ్లేచ్చురాలు అంటే కళ్ళు దాగి ఘోరమైన మత్తులో కైపులో ఉండగా ఒక పురుషుడితో మైథునం సంపర్కం చేస్తుండగా ఈ చూశాడు, కంటితో చూశాడు. ఈ చూడగా ఏమవుతుంది? అప్పటి వరకు నారాయణ, శివ, శాంకరి, శాంభవి, శ్యామల, దుర్గే అంటూ అనుకుంటున్న వాడు ఒక్కసారి ఆ యొక్క మైథున సంపర్కాన్ని బుద్ధిలోని అదే పదే స్మరిస్తూ ఇంటికి. ఇది భాగవతంలో ఉంది. ఆ స్మరించుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అనుకోకుండా సాయంకాలం వరకు అదే స్మరణ ఉంటాడు, తింటూ ఉంటాడు, యజ్ఞం చేస్తుంటాడు, భార్యతో మాట్లాడుతూ ఉంటాడు, అవే గుర్తుకొస్తుంటుంది. రాత్రి సాయంకాలం వెంటనే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి పొందుకోవడం జరుగుతుంది. ఆ స్త్రీ చెప్తుంది, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి వద్దు అంటున్నాడు. లేదు నేను పొందాలి అంటే ఆ స్త్రీ చెప్తుంది, నీ మెల్ల ఉండే జంజం తీసే, నుదుకున్న విభూతి తీసే, మాంసం నీకు కళ్ళు కాబట్టి. ఎంత ప్రశ్నపడ్డాడు. మరి సదా ఆచారాన్ని మార్గంలో ఉండే సద్బ్రాహ్మణాచార్యుడు నారాయణ అని ఎప్పటికీ తలించే ఆయననే ఒక్కసారి అనుకోకుండా ఒక కేక విని ఆ కేక ద్వారా కంటూ చూశాడే. మనం ఉదయం లేచిన నుంచి అంత అశ్లీలతగా చూపిస్తున్నారే మన బిడ్డలకి, వాడు ఎందుకు పెడదవ పట్టాడు? ఉదయం లేచిన నుంచి మనం చూపించేది అంటే అవే కదా. వానికి ఏం అర్థం కాదులే అనుకుంటాం. కాదండి, 7 ఏళ్ల వయసు నుంచి పిల్లల యొక్క బుద్ధి చురుగ్గా పనిచేస్తున్నట్టుంది. మీరు చూసే అసభ్యకరమైన ఆ యొక్క ప్రతి ఒక్కటి ఆ పిల్లల యొక్క మెదడులో చొచ్చుకుపోతూనే ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే ఎవరైతే సనాతన సంప్రదాయాన్ని దృఢంగా పట్టుకుంటారో ఆ ఇంట్లో కేవలం టీటీడీ, భక్తి టీవీ ఛానల్ తప్ప మిగతాది ప్రేరేపడరు. మన బిడ్డలకు అదే నేర్పాలి. మనం సనాతన ధర్మాన్ని మనం నేర్పకపోతే మరి స్వామి వివేకానంద తర్వాత ఎవరున్నారు లోకానికి? అస్తమానం స్వామి వివేకానందకి దొంగలు వేసి అభిషేకం చేస్తావే, ఆ తర్వాత ఎవరో ఉన్నారా? స్వామి వివేకానంద కేవలం నాకు దండలు వేసి నాకు అభిషేకం కదా, నాలాగే
సమాజం మీ ఊర్లో ఒక దారి చేయరా, మీ ఇంట్లో ఒక దారి చేయరా, మీ వరంగల్ పట్ల ఒక దారి చేయరా, మీ తెలంగాణలో ఒక దారి చేయరా, దేశానికి ఒక దారి చేయరా చెప్పాడు తప్ప అస్తమానం అదే విగ్రహాలు పెట్టి చేస్తే ఏముందండి? మనం ఏం ఆలోచన తీసుకుంటున్నాం? మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి? స్వామి విగ్రహం తర్వాత ఎవరైనా వచ్చారా అటువంటి వాళ్ళు? రాలేదు. ఎంతో మంది హీరోలు వస్తూరు పోతుంటారు, కానీ స్వామి వివేకానంద లాంటి హీరోలు పుట్టరు, రారు. రావాలి అంటే మనమే ఆ యొక్క సమాజాన్ని మనం ఏర్పరచాలి. మీ ఇంటికి ఒక అతిథి రావాలంటే శుభ్రం చేసుకుంటారు కదా, మరి అదే విధంగా అటువంటి స్వామి వివేకానంద పురుషుడు సత్పురుషులు పుట్టాలంటే ఏం చేయాలి? సమాజంలో ఉంటే కేవలం మురికిలో వీధుల్లో ఉండే చెత్త చెదరని కాదు, సమాజంలో ఉండే చెత్త చెదరని కూడా తొలగించాలి. అప్పుడే అటువంటి పురుషులు జన్మ తీసుకుంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, మనం అటువంటి భక్తి పెంపొందించుకోవాలి అంటే అనన్యా చింతయంతో మాం ఏ జనాః పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం అంటున్నాడు. అర్జున, ఎవరైతే ఎడతెగక నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారికి లేని సంపదను నేనే ఇస్తాను. ఒకవేళ ఉన్న సంపదను ఇంకా మెరుగుపరచడానికి నేను చూసుకుంటాను. ఉన్న సంపదను రక్షించడానికి ఆ క్షేమాన్ని నేనే ఇస్తాను అర్జున అంటాడు. ఇంకా స్వామి, మరి మేము ఆ విధంగా భక్తి చేయాలంటే ఎన్నో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి అవి ఏ విధంగా అంటే చెప్పాడు, నాయన నీకు సమయం ఉండదు. బ్రాహ్మణులాగా అర్చకత్వం చేసుకుంటూ సదా స్వామిని పూజ చేసుకుంటే సమయం ఉండదు. కాబట్టి ఒక పని చేయి, ఎక్కరోసి యజ్జుహోసి దదాసి తపస్సి కౌంటేయ తత్పురుషమనర్పణం అంటాడు. అంటే ఒకవేళ నీకు సమయం ఉండదు కాబట్టి ఈ కలియుగంలో నువ్వు ఏం చేస్తావంటే ఎక్కరోసి యజ్జుహోసి దదాసి, నువ్వు చేసే కార్యం, నువ్వు ఈరోజు వాహనం ద్వారా ఒక కార్యం వెళ్తున్నావు, కృష్ణ అని తెలుసుకుంటూ వెళ్ళి యథస్నాచీంచుహోసి, నువ్వు తీసుకునే ఆహారం తీసుకునేటప్పుడు ఒకసారి ఒక పాత్రలో పెట్టి ఆ వండిన దాన్ని తులసిదళం పెట్టి కృష్ణార్పణం అని తీసుకో చాలు. ఆ తీసుకునేది కూడా ఏ విధంగా తీసుకోవడం చెప్పాడు. 3వ అధ్యాయం చెప్పాడు, యజ్ఞ శిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్పిషైః భుజంతే తే త్వగం పాపయే పచింత్యాత్మ కారణాత్ అన్నాడు. అర్జున, నా భక్తులు యజ్ఞం చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని భక్తితో తీసుకుంటారు కాబట్టి వారి యొక్క పాపాలని తొలగిస్తాను అంటాడు. ఇంకా ఏమంటున్నాడు, ఒకవేళ మీరు ఆ విధంగా తీసుకోకపోతే భుజంతే తే త్వగం పాపయే పచింతి ఆత్మకరణం, మీరు కేవలం మీ శరీర పోషణకు వండుకుంటే మీరు వండుకునేది పాపం చెప్పారు. అందుకే మీరు గమనిస్తే బ్రాహ్మణులు అర్చకులు పూజ చేసేవాళ్ళు అక్కడ సత్యావతం వ్రతం చేసి వెళ్ళిపోతారు తప్ప మీ ఇంట్లో భోజనం. మీరు వాళ్ళపై నిందలు వేస్తారు, పైగా ఎందుకు స్వామి తినచ్చు కదా అని. ఎందుకు తినరంటే మీరు ఆ వంట చేసేటప్పుడు స్నానం చేసి చేశారో లేదో తెలియదు, చేసేటప్పుడు నారాయణ దుర్గా శాంభవి శ్యామల అమ్మ అని స్మరణ చేసుకుంటూ చేశారో తెలియదు. దాన్ని తిరిగి మళ్ళీ అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది. ఏం స్వామి ఇది ఎక్కడ రాచిందా అంటే భగవంతుడు. ఇంకా మన ఉపనిషత్తులు చెప్పాయి, ఆహార శుద్ధి ఉంటే ఆహార శుద్ధి సత్వం స్మృతి అంటే మనకు సత్వగుణం వస్తుంది. ఆహార శుద్ధిగా ఉంటే సత్వగుణం శుద్ధిగా వస్తుంది. సత్వగుణం రావడం ద్వారా బుద్ధి దృఢంగా ఉంటుంది. అందుకే మనం కూడా మన ఇంట్లో ఏం చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత వంట చేయాలి. ఆ వంట చేసిన దాన్ని వెంటనే పిల్లలు పెట్టుకోకుండా పరమాత్మనికి చిన్న పాత్రలో పెట్టి ఒక తులసిదళం పెట్టి కృష్ణార్పణ చేయాలి. మీరు తెచ్చే కేజీ సపోటా పండు వాడినట్టు ఒక పండు కడిగి ఆ పరమాత్మునికి పాత్రలో పెట్టి అర్పిస్తే అదే స్వామి తీసుకుంటారు. అందుకే దాని ఏమంటే ఎక్కడోచి యథస్నాచి యజ్జుహోచి దదాసి తపస్సి కౌంతేయ తత్పురుషమనర్పణం అంటాడు. నువ్వు చేసే అర్జున, నువ్వు చేసే కార్యాన్ని, ప్రతి ఒక్క దానాన్ని, ఒక హోమాన్ని, యజ్ఞాన్ని, తపస్సును, యోగను నాకు అర్పించు అర్జున అంటున్నాడు. ఆ అర్పించడం ద్వారా శుభాశుభ ఫలం ఏవం మోక్షసే కర్మబంధనేహి సన్యాస యోగయుక్తత్వ విముక్తే మాము పైశస్సి అంటాడు. నువ్వు ఆ విధంగా అన్ని నాకు సమర్పించడం ద్వారా ఏ విధంగా ఒక సన్యాసులు, ఒక యోగులు ఏ విధంగా వాళ్ళు సంసార బంధంలో విముక్తి ఉంటారో అదే విధంగా నువ్వు చేసే కామ్య కర్మల ద్వారా నీకు అంటుకోకుండా నీకు నన్ను చేరే మార్గాన్ని నీకు తిరిగి మళ్ళా జన్మ లేకుండా చేస్తామంటాడు. ఇంతకంటే ఏం కావాలి మనకు? ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా సులువుగా చెప్తున్నాడు.
పత్రం పుష్పం ఫలం చోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి పరితాప్తనః. రే నాయనా, నువ్వు కోట్ల బంగారం నాకు పెట్టద్దురా, కోట్ల బంగారం పట్టు చీరలు నాకు పెట్టద్దురా. పత్రం పుష్పం ఫలం చోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు కేవలం ఒక పత్రం పెట్టానన్నా, ఒక తులసి పత్రం పెట్టు, ఒక బిల్వ పత్రం పెట్టు, పుష్పం ఫలంతో ఒక పండు పెట్టానన్నా, లేదా ఒక పుష్పం పెట్టానన్నా, అది కూడా లేదా చిన్న గ్లాసులో నీళ్లు పెట్టానన్నా అంటున్నాడు. ఇంతకంటే ఏం కావాలండి? స్వామి నిన్ను అది ఇది అడగలేదు. మనకు చాలా మందికి భయం, అయ్యో ఇది లేకపోతే ఏమవుతుందో, అది లేకపోతే ఏమో అవసరం లేదు. ఇంకా చెప్తున్నాడు, నీ దగ్గర తులసి దళం లేదా, నీ దగ్గర బిలవదళం లేదా, నీ దగ్గర చెండమల్లి పువ్వు లేదా, నీ దగ్గర మామిడి పండు లేదా, నీ దగ్గర నీళ్లు కూడా లేదా, నీ మనస్సుని పత్రంగా, నీ మనస్సుని పుష్పంగా, నీ మనస్సుని నీటిగా, నీ మనస్సుని పుష్పంగా సమర్పించిన చాలా నాయన అంటున్నాడు. ఇంతకంటే ఎదుగుతానండి. మీరు భయపడి నవగ్రహాల చుట్టూ తిరగడం, అమ్మవారి చుట్టూ తిరగడం కాదు, ప్రీతిగా చేయాలి భక్తి. ఏ విధంగా ప్రీతి? మొన్న ఒకడు అడిగాడు, స్వామి భక్తి ఎలా చాలా కష్టం కదా, ప్రీతిగా చేయడం అంటే ఏమీ లేదు, చాలా సులువు. కాకపోతే మీరు చేసేదాన్ని కొద్దిగా మరల్చాలి. ఎలా మరల్చాలంటే, మీ భర్తకు ప్రేమగా పండు భోజనాన్ని ప్రేమగా పాయసం వేసి జీడిపప్పు వేసి పెడుతున్నావే, మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా శ్రీకృష్ణ భగవాన్ పెట్టావా ఈ రోజున ప్రీతిగా? ఏ మకర సంక్రాంతి రోజు, ఉగాది రోజే పెట్టవే, మరి 3 పూట్ల పెట్టవా? నీ బిడ్డకు, నీవు జన్మనిచ్చిన నీ బిడ్డకే ఆకలి తింది, అయ్యో పాపం అని నువ్వు తినకోకుండా నీ కడుపైనా మార్చుకొని బిడ్డకు పెడుతున్నావే, మరి నీవు జన్మనిచ్చిన ఆ పరంధాముడు, ఆ తల్లి అయిన జగమాత అయిన దుర్గమ్మకు ఏ రోజైనా పెట్టావా? ఇదే ప్రశ్నిస్తుంది భగవద్గీత. మనల్ని సక్రమంగా తిరుగుతుంది. భక్తి అంటే ఏదో పెద్ద కష్టం అవసరం లేదండి. 3:30 లేచి చేయాలి, జన్యాలు తిలకాలు విభూతులు అవసరం లేదు. మీరు భక్తితో చేయండి. మీ బిడ్డకు ఏ విధంగా ప్రేమతో ఆ యొక్క ఎక్కడ మాడిపోకుండా జీడిపప్పు బాదంపు పాయసంలో మెదువుగా వేసి తినిపిస్తారో, దాన్ని మీ బిడ్డకు పెట్టముందు ఒక్కసారి పరమాత్మని పెట్టండి. ఒక్కసారి పరమాత్మ పెట్టండి. స్వామి చూస్తూ ఉంటాడు, రారా రారా అంటుంటాడు. మీరు తీసుకునేది కొద్దిగే, మీరేం పెద్ద అన్నాలని పెట్టరు కదా, చిన్న పాత్రలో. చూశావా లక్ష్మి అంటుంటాడు. వైకుంఠంలో లక్ష్మీదేవితో, చూశావా లక్ష్మి నా భక్తులలో చూడు, అమ్మ పాపం ఆ చేసిన పాయసాన్ని దాంట్లో జీడిపప్పు బాదం పిస్తా వేసి నా కోసం తీసుకుంటుందో చూసావంటే, ఆ లక్ష్మీనారాయణ కూడా దాన్ని ప్రీతిగా తీసుకుంటారు. నీ బిడ్డ ఇప్పుడు నువ్వు తీసుకున్న పాయసాన్ని ఒక 30-20 సంవత్సరాల తర్వాత నిన్నైనా కాదనవచ్చు, కానీ పరమాత్ముడు ఎప్పుడు తన్నాడు. మీరు ఒప్పుకోండి. లోకంలో తల్లిదండ్రులు కూడా త్యజించిన వాడు ఉన్నాడు భార్య కోసం, కానీ మా శ్రీకృష్ణ పరమాత్ముడు, మా అమ్మ దుర్గ మిమ్మల్ని ఎప్పుడు, లోకమంతా మిమ్మల్ని త్యజించినప్పటికీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడు రక్షించుకుంటూనే ఉంటుంది. కాబట్టి కాస్త భర్తకు బిడ్డలకే కాకుండా కొద్దిగా చెప్పండి. ఎలా? ఎట్లా స్వామి కష్టం ఉంది అంటే, ఎందుకు కష్టం? ఉపవాసం ఏ విధంగా ఏకాదశి ఉపవాసం అంటే చాలా సులువండి. అనుకోకుండా మీ బిడ్డకు ఆకలింటుంది. మీరు తినేటప్పుడే బిడ్డ అమ్మ ఆకలి అవుతుంది అంటే ఏం చేస్తారు? ఉండేది ఆ కొద్దిగే, ఆ కొద్దిదాన్ని ఏం చేస్తారు? నువ్వు తినరా నాయనా, నేను కావాలంటే నీళ్లు తాగుతా అంటారు. అదే ఉపవాసం. మీరు ప్రేమతో ప్రీతితో నీ బిడ్డ కడుపు నిండితే చాలు బిడ్డ పెడుతున్నారే, దాన్ని మా స్వామికి ప్రసాదం ఉంటే చాలు, నేను మా స్వామి కోసం ఏకాదశి ఉపవాసం చేస్తా అంటే చాలు. ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా మీరు మంత్ర సత్యనారాయణ చిట్కాలు ఏం అవసరం లేదండి. నేను స్వయంగా చెప్తున్నాను. మీరు గమనించండి. మీకు షుగర్, బీపీ, ఆరోగ్యం, ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయి కానీ మొత్తం నుంచి వెళ్ళిపెట్టండి. మీ ఆహారాన్ని శుద్ధంగా అగ్నిహోత్రం మీరు స్నానం చేసి వంట చేసి దాన్ని పరమాత్మనికి చిన్న పాత్రలో తులసిదలు పెట్టి కృష్ణార్పణగా తీసుకోండి. మీకు ఎటువంటి గ్యాస్ ట్రబుల్ రావు, మీకు ఎటువంటి తలుపులు రావు, మీ శక్తి దృఢంగా ఉంటుంది, మీ బుద్ధి సుఖంగా పనిచేస్తుంది. ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమం చేసిన శక్తి నీకు ఇస్తాడు. మీ పక్కనే స్వామి సాక్షాత్తుగా నిలబడి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీ బుద్ధిని ప్రచోదనం చేసేవాడే పరమాత్ముడు. మీ బుద్ధిని ప్రచోదనం చేసేదే ఆ పరదేవత అయిన దుర్గమ్మ భద్రకాళి. మీరు నమ్మండి. మీరు భక్తిని ఏం చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసేది కొద్దిగా తిప్పాలి. మనం ఏం చేస్తామంటే కేవలం ఉగాది, కేవలం సంక్రాంతి, కేవలం శివరాత్రికి మాత్రం పల పెళ్లి వేస్తుంటాం. కాదు, 3 పూటలా వేయండి. 3 పూటలా వేలు కాకపోతే రోజు ప్రయత్నం చేయండి. ఉదయం పూట కొద్ది ప్రయత్నం చేయండి. ఏ విధంగా మనం బిడ్డలకు ఏ విధంగా చేస్తామో, మనందరికీ జన్మనిచ్చి మన చేత గాలి మనం తీసుకుంటున్నామా తీసుకోలేదే,
ఈ యొక్క రకరకాల చరాచర ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నామే, మనం పుట్టించలేదే. మరి స్వామి మనం రుణం ఉన్నామా లేదా? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు 3 రుణాలు ఉన్నాయండి. 3 రుణాలు ఉన్నాయి. ఆ 3 రుణాల తర్వాత ఇంకొక కొత్త రుణం వచ్చి పడింది మనందరికీ. అది కూడా చెప్తాను. 3 రుణాలు ఏంటంటే పితృరుణం, దైవ రుణం, ఋషి రుణం. పితృరుణం అంటే మీరు తల్లిదండ్రులకు మగబిడ్డలు కానీ తర్వాత లేకుంటే పితృలకి శార్థము పిండలు అర్పణ చేసే దాని ద్వారా పితృ రుణం వెళ్ళిపోతుంది. తర్వాత ఋషి రుణం ఉంటుంది. ఈ ఋషి రుణం ఏం అవుతుందంటే భగవద్గీత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మహాభారత రామాయణం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే వెళ్తుంది. ఒకవేళ మీరు చదివే వాళ్ళైతే రోజు ఆ యొక్క ఋషులు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి రచించిన మహాభారత వాల్మీకి రామాయణం రచించండి, దాన్ని చదవండి. ఇంకా దైవరుణం. దైవరుణం అంటే మీరు భద్రకాళి మందిరానికి వచ్చి అమ్మవారిని సేవించుకుంటూ భజించుకుంటూ కీర్తించుకుంటున్నారు కదా, ఆ యజ్ఞ హోమ తపస్సు చేయడం ద్వారా రోజు జపం చేయడం ద్వారా ఆ రుణం అవుతుంది. ఇంకా కొత్త రుణం వచ్చి పడింది. ఏ రుణమో తెలుసా? 3 రుణాలే ఉండేది, కానీ ఇంకొక రుణం వచ్చి పడింది. భారతదేశాన్ని పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి రక్షించి ఆ ఆర్మీలు ఏ విధంగా రక్షిస్తున్నారో ఈ సనాతన ధర్మాన్ని కొన్ని వేల వందల హైందవ సంఘాలు రక్షిస్తున్నాయి. ఏ హైందవ సంఘాలు అయితే రక్షిస్తున్నాయో వారందరికీ మీరందరూ రుణపడి ఉన్నారు. ఏ హైందవ సంఘాలు అయితే ఇప్పుడు సనాతన ధర్మాన్ని కొమ్ముగాసి రక్షిస్తూ గుడులను మన యొక్క సంప్రదాయాన్ని రక్షిస్తున్నారో పేరున ఆ హైందవ సంఘాలకి అందరికీ మీరందరూ రుణపడి ఉన్నారు. ఆ హైందవ సంఘంలోని సభ్యులు ఎవరైతే ఆ కార్యాచరణ చేస్తున్నారో ఆ అందరికీ ఈ సామాన్యులందరూ రుణపడి ఉన్నారు. ఇది సత్యం, ఇది నిత్యం. మనం కూడా రుణం తీర్చుకోవాలి. ఏ విధంగా? సనాతన ధర్మాన్ని తెలుసుకొని సనాతన ధర్మాన్ని ఆచరించి లోకానికి 10 మందికి నేర్పడం ద్వారా మనం కూడా రుణం తీసుకుంటాం. అప్పుడే మనం రుణం తీసుకుంటాం. లేకుంటే తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవస్తుంది. శంకరాచార్య చెప్తాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం కడు సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అంటే రే నాయనా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. రే నాయనా A+B² ఇంటిగ్రేషన్, IIIT, లక్షల సంపాదన, బ్యాంకులో బ్యాలెన్స్, పొలాలు ఇదే కాదురా నాయనా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. రే మూర్ఖ, గోవిందుని భజించురా, అమ్మవారిని భజించురా. లేకపోతే పునరపి జననం పునరపి మరణం. తిరిగి నువ్వు మళ్ళీ జన్మించాలి, తిరిగి మళ్ళీ మరణించాలి. తిరిగి మళ్ళా అమ్మ గర్భంలో 9 నెలలు ఉండి ఆ అంధకారంలో ఉండి మళ్ళీ వచ్చి ఇదే మళ్ళీ పాఠశాలకు వెళ్ళి A+B చదవాలి, మళ్ళీ భార్య కోసం ఎంపలాడాలి, మళ్ళీ బిడ్డల కోసం, మళ్ళీ పొలాల కోసం, మళ్ళీ ఇదేగా పొగడ్తులు, తెగడ్తులు, నిందలు, అపనిందలు, అవమానాలు, ఇదే మనకు పని. అందుకే శంకరాచార్యుడు సులభంగా చెప్పాడు, భగవద్గీత కించది గీత, కొద్దిగా చదవండి ఆయన మీకు విముక్తి ఇస్తని చెప్పాడు. ఇంతకంటే మనకు సనాతన ధర్మం కావాలని లోకంలో అందరూ అంటుంటారు, మీరు మా స్వామిని కొలకపోతే మీకు నరకాన్ని పోతారు, స్వర్గం రాదు. అంటే రే మూర్ఖ, స్వర్గం మేమే ఇస్తాం, రారా మీకు కావాలంటే. నేను ఇస్తారా స్వర్గం మీకు కావాలంటే? మాకు స్వర్గం కాదు కావాల్సింది, స్వర్గానికి పైకున్న ఆ వైకుంఠ ధామం, ఆ యొక్క గోలోక ధామం మా లక్ష్యం. మన యొక్క శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు మనకు స్వర్గం గురించి చెప్పలేదండి. ఎవడైనా వచ్చి 2 చక్రాలు అడ్డంగా పెట్టుకొని వస్తే వాడికి చెప్పండి, రే మూర్ఖ, మాకు స్వర్గం అవసరం లేదని చెప్పండి. నీకు రాపిస్తా కావాలంటే ఒకసారి శ్రీరామ రామ రామను వెళ్ళు, నీకు స్వర్గం మేము రాసిస్తున్నాం. కానీ నువ్వు అడ్డంగా గోడలు పెట్టుకొని గట్టిగా గొర్రెలక్క మేకలక్క అరిసే నీకు రాపిస్తా, నేను స్వర్గం కావాలంటే నాకు కూడా వద్దు. నా స్వర్గం, నాకు శక్తి ఉంది, నేను సనాతన సంప్రదాయాన్ని ఆచరించాను కాబట్టి, రోజు ప్రతినిత్యం సాధన చేసుకున్నాను కాబట్టి ఇదో నేను రాసిస్తాను. ఒకసారి శ్రీరామ రామ రామను వెళ్ళు, వైకుంఠ ఆ స్వర్గానికి వెళ్ళు. మాకు స్వర్గం కాదు కావాల్సింది, స్వర్గం కంటే పైనట్టు రా మూర్ఖ. లోకానికో నేర్పాలండి. హిందూ సనాతన సంప్రదాయం నేర్పిందంటే స్వర్గం కాదు కావాల్సింది, స్వర్గం కంటే పైమెట్టు ఆ వైకుంఠధామం, గోలోకధామం, నిత్యం, శాశ్వతం, సత్ చిత్ ఆనంద రూపం. అదే మన యొక్క రూపం, అదే మన లక్ష్యం. స్వర్గం కాదు, తుచ్చమైనది స్వర్గం. ఇదే చెప్తుంది శంకరాచార్యుడు. మన సనాతన సంప్రదాయం అదే చెప్తుంది. మనకు కావాల్సింది స్వర్గం కాదు, స్వర్గం కంటే పైనట్టు.
అదే వైకుంఠ ధామం. అందుకే మన వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకునేది అందుకోసమే. ఇంకా పైగా ఏ భక్తులైతే ఈరోజు భగవద్గీత ప్రవచనం వింటున్నారో, నిన్ననే ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణంలో ఇటువంటి మహత్కార్యాలు చేసే వారి యొక్క జన్మ ధన్యం. స్వర్గం కాదు కదా, ఏకంగా వైకుంఠధామం గోలోకధామమే. దీంట్లో ఎటువంటి తిరిగే లేదు. ఒకవేళ అంత్యకాలంలో మనం రకరకాల స్మరణ చేసినప్పటికీ మీరు భక్తి చేశారు కదా, ఒకవేళ అక్కడికి వెళ్తూ చిత్రగుప్తుడు రాశాడు, స్వామి వీరికి ఎందుకు స్వామి వైకుంఠం రే నాయన, ఫలానా సంక్రాంతి రోజు కనుమ రోజు వాడు భద్రకాళి ఆశ్రయంలో నా గురించి విన్నాడురా, ఒక భగవద్గీత శ్లోకం విన్నాడు, ప్రవచనం విన్నాడు, కాబట్టి వీడిని తీసేయి. లేదు స్వామి వీడు రకరకాల పని చేశాడు, ఏమి ఇబ్బంది లేదు, అభిషేక్సు దురాచారం అన్నాడు. సకృతి అంటే ఒకవేళ ఎటువంటి దురాచారం చేసినప్పటికీ నా నామాన్ని స్మరించావు కాబట్టి, నా యొక్క భగవద్గీత విన్నావు కాబట్టి నీకు వైకుంఠధామం సత్యం అని చెప్పాడు. ఏ విధంగా అంటే మయ్యేవ మన ఆదస్వమయ్యి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం సంశయ అంటాడు. ఎవరైతే ఆ యొక్క విగ్రహం మూర్తిని స్వరూపాన్ని ఎవరైతే వారి యొక్క మనస్సులో బుద్ధిలో స్థిరంగా నిలుపుకొని సదా నా యొక్క నన్నే స్మరిస్తూ భజిస్తూ ఉంటారో వారిని నాలోకి ఐక్యం చేసుకొని నా యొక్క వైకుంఠధామం గోలోకధామం తీసుకువెళ్తాను. దీంట్లో నీకు సందేహం వద్దు అర్జునా అంటారు. ఏ విధంగా అంటే ఏదు సర్వాణి కర్మాని మై సన్యస్య మత్పరాః అంటే ఏదు సర్వాణి కర్మాని మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్రతా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరపార్థ మయ్యావేశత చేతసాం. అర్జున, నువ్వు రకరకాల కామ్యకర్మలు చేస్తూ ఉంటావు కదా, అవన్నీ నాకు అర్పించు. ఆ అర్పించి తర్వాత అనన్యేనైవ ధ్యాయేన ఉపాసతే, నువ్వు ఎడదేవరంగా నన్నే ధ్యానిస్తూ ఉండు. నువ్వు బండ వెళ్తుంటావు కదా, వెళ్ళేటప్పుడు ఒక కీర్తన పాడుకుంటూ వెళ్ళు, నారాయణ 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 నారాయణ. ఆ నారాయణ నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళు. లేదా ఒకవేళ ఆ శ్యామల దండకం అమ్మవారి యొక్క సంకీర్తన గుర్తుకొస్తే దాన్ని స్మరించుకుంటాం వెళ్ళు. ఏ విధంగా అంటే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకత శ్యామా మాతంగీ మదశాలిని పుర్యా కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ లీలోత్పలజ్యతే జయ సంగీత రసికే జయ లీలాసుఖ ప్రియే జయ జనని తీర్థాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వవర్గాత్మికే సర్వవేదాత్మికే సర్వవిద్యాత్మికే సర్వపీఠాత్మికే సర్వతంత్రాత్మికే సర్వశక్తచక్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వశబ్దాత్మికే సర్వనాదాత్మికే సర్వసర్వాత్మకే సర్వగే రూపే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః. ఈ యొక్క సమాధానాన్ని మనసులో అనుకుంటూ వెళ్ళు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నాడు. నాయన, నువ్వు అన్ని ధర్మాలని పక్కన పెట్టి నా యొక్క ధర్మాన్ని నన్ను శరణ పొందురా. నీ యొక్క జన్మంలో తీసుకున్న కొన్ని కోట్ల పాపాన్ని తొలగించి నీకు మోక్షాన్ని నేను నిర్మిస్తానంటున్నాడు మా శ్రీకృష్ణ భగవానుడు. ఇంతకన్నా ఏం కావాలండి? కాబట్టి సనాతన ధర్మాన్ని తెలుసుకున్న మనందరం ప్రతి ఇంటిలో భగవద్గీత, ప్రతి చేతిలో భగవద్గీత, ప్రతి మెదడులో భగవద్గీత శ్లోకం ఉండే విధంగా మనందరం ప్రతిజ్ఞ చేసి లోకానికి మనం ధైర్యంగా తీసుకువెళ్ళాలి.
శుక్రవారం పూట ఆదివారం పూట చూసుకొని వెళ్తూ ఉంటే మనకు మనసులో వేడిగా ఉంది. మనం దాన్ని ఆ వేడి తలవాట్లు ఏం చేయాలి? చేతిలో భగవద్గీత ఉండాలి, ఇంకొక చేతిలో జపమాల జపం చేస్తూ ఉండాలి. మీ జపం మీకు శ్రీరామ రామ రామనని, లేకుంటే కృష్ణ అని, లేకుంటే హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, లేకుంటే ఓం నమో నారాయణాయ అండి, లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అండి, అది కూడా లేకుంటే శాంభవి 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 శాంభవి, లేకుంటే దుర్గే 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 అంటున్నాడు. దుర్గా మీరు అనుకోకుండా ఎటువంటి ప్రమాదం మీకు శత్రువులు వచ్చి దాడి చేసినప్పటికీ మీరు దుర్గే దుర్గే దుర్గంటునండి, మిమ్మల్ని రక్షిస్తుంది అమ్మ. మీరు శాంభవి 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 అనండి, అమ్మ మిమ్మల్ని రక్షిస్తుంది. శ్యామల 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 అనండి, మిమ్మల్ని రక్షిస్తుంది. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి తొలగిపోవు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినీయము, నీతాంతాపార తాపసమందార నీతాంతాపార భూతయ తాపసమందార మాకు దయచేయగదే. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణే శుభం భవతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. అందరికీ సెలవు. ఈ భగవద్గీత ప్రవచనాన్ని చెప్పుకోవడానికి భద్రకాళి ఆలయంలో ఏర్పాటు చేసిన భూపాలన్న, సతీష్ అన్న మరియు భక్తులందరికీ, భద్రకాళి ఆలయ సిబ్బందికి, ప్రధాన అర్చకులకి అందరికీ నా యొక్క వేల వేల కృతజ్ఞతలు. అమ్మను అనుగ్రహించి ఈ భగవద్గీత వరంగల్ పట్టణంలో, కాజీపేట పట్టణంలో ఈరోజు సాయంకాలం, మళ్ళీ రేపు ఉదయం, మళ్ళీ రేపు సాయంకాలం ఒక ప్రభానిలాగా నా చేత పలికిస్తుంది. నా జన్మ ధన్యమవుతుంది. పోతన భాగవతం యొక్క పద్యం లెక్కనే దాన్ని కొద్దిగా సవరించాను నేను. పలికెడది భగవద్గీతట పలికించు విభుండు శ్రీకృష్ణుడట, నే పలికిన నా జన్మ ధన్యమగునట, పలికెద వేరుండుగాద పలుకగా నేలా. నా జన్మ ధన్యమవుతుంటే ఇంకా మిగతా వాటిని ఎందుకు నేను పొగుడుతుండాలని చెప్పాలి? కేవలం భగవద్గీత చెప్పుకుంటే నా జన్మ ధన్యమవుతుంది కదా. ఎంతోమంది సామాన్యునికి భగవద్గీత చేరవేసి వారిలో కూడా భక్తి దృఢంగా నిశ్చయంగా ఉండి వారిలో ఆ భయాలు తొలగించి పరమాత్మని, అమ్మవారిని స్మరించుకుంటూ భగవద్గీత తన యొక్క ఆచరణ చేసుకుంటూ సనాతన ధర్మాన్ని రక్షించుకొని సనాతన ధర్మంలో వెళ్ళే విధంగా చేయడమే ఈ చిన్ని కార్యక్రమం. మీరందరూ నాకు ఆ యొక్క ఆహ్వానం పలికినందుకు, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హరే కృష్ణ. జై శ్రీరామ్. సేవ్ సిస్టమ్ పొరపాటు మిస్టేక్ ఒక నిమిషం